वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्. శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 36వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఇందులో కంసుడు అక్కడ బృందావనంలో ఉన్నటువంటి శ్రీకృష్ణుణ్ణి సంహరించట ప్రయత్నంలో కేసి అనేటువంటి రాక్షసుని పంపించడం జరుగుతుంది. ఆ తర్వాత చాణూర ముష్టికులు అనేటువంటి మల్లయోధుల్ని సిద్ధం చేయడం జరిగింది. అంతేకాకుండా కులయాపీడం అనేటువంటి మహాగజాన్ని దాన్ని ఇక్కడ బలరామకృష్ణులు వస్తున్నప్పుడే వాళ్ళని మట్టుపెట్టేటువంటి ప్రయత్నంతో ఆ ఏనుగుని సిద్ధం చేయడం కూడా జరిగింది. చివరికి అక్రూరుడు అనేటువంటి సన్నిహితుణ్ణి బలరామకృష్ణుల్ని తీసుకురమ్మని చెప్పి రథమిచ్చి మరీ పంపిస్తున్నాడు కంసుడు. ఆ వివరాలని నేడు శ్లోకాలలో సవివరంగా చూద్దాం. ముందుగా భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. దశమస్కందం 36వ అధ్యాయం. ఈ అధ్యాయంలో మనం పూర్వం 15 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. వృషభాసురుడు, అరిష్టాసురుడు అనే పేరుతో ఉన్నటువంటి అసురుడు నేలమట్టమయ్యాడు. కృష్ణ పరమాత్ముడు అవలీలగా సంహరించేశాడు. ఆ విజయోత్సాహంలో బలరామకృష్ణులిద్దరూ కూడా తిరిగి వ్రజానికి తిరిగి వస్తున్నారు. ఆ సందర్భంలో 16వ శ్లోకంలో అరిష్ఠే నిహతే దైత్యే కృష్ణేనాద్భుత కర్మణా కంసాయాథాః భగవాన్ నారదో దేవదర్శనః. పైన ఇంకో 15వ శ్లోకం కూడా చెప్పుకోవాలి మనం. ఏవం కకుద్మినం హత్వా స్తూయమానః స్వజాతిభిః వివేశ గోష్ఠం సబలో గోపీనాం నయనోత్సవః. ఏవం ఈ విధంగా కకుద్మినం హత్వా, కకుద్మినం ఆ మూపురం కలిగినటువంటి ఆ వృషభాసురుణ్ణి హత్వా సంహరించి, పర్వతాకారంలో ఉన్నటువంటి మూపురం కలిగిన ఆ వృషభాసురుణ్ణి కృష్ణ పరమాత్ముడు సంహరించి, స్తూయమానః స్వజాతిభిః తన బంధువుల చేత ఆత్మీయుల చేత ఆ గో బ్రజవాసుల చేత స్తూయమానః కీర్తించబడుతున్నటువంటి ప్రభువు శ్రీకృష్ణ పరమాత్ముడు సబలో, సబలః అంటే బలరామ సహిత, బలరాముడితో కూడినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు గోష్ఠం వివేశ, బృందావన వ్రజం వివేశ ప్రవివేశ, లోపలికి ప్రవేశిస్తున్నట్ట స్వామి. ఎట్లా అంటే గోపీనాం నయనోత్సవ, గోపికలందరికీ కూడా నయన ఉత్సవ నేత్రానందం కలిగిస్తుంది. అసలే వాళ్ళు కొంచెం చేస్తేనే వాళ్ళు ఆహాహా ఓహో మా కథానాయకుడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అనుకుంటారు. ఇప్పుడు ఇంకా కళ్ళ ముందు ఆ వృషభాసురుడు అనేటువంటి అసురుణ్ణి హతం చేసేటప్పటికీ ఆహా మా కథానాయకుడు ఈ విధంగా చేశాడు, మా నాయకుడు ఇలా చేశాడని వాళ్ళకి ఆనందం అంతా ఎంత కాదు. ఆ గోపికలకి నయనానందం కలిగిస్తూ స్వామి అలా ప్రవేశిస్తున్నారట లీలగా బలరాముడితో కలిసి. అరిష్టే నిహతే దైత్యే కృష్ణేన అద్భుత కర్మణ కంసాయాథాః భగవాన్ నారదో దేవదర్శనః. అరిష్టే నిహతే
దైత్యుడైనటువంటి అసురుడైనటువంటి కంసుడి సేవకుడైనటువంటి అరిష్టాసురుడు నిహతే గతించిపోగా, సంహరించబడగా, దేని చేత? కృష్ణేన అద్భుత కర్మణ, కృష్ణ పరమాత్ముడి చేత చేయబడినటువంటి అద్భుతమైనటువంటి కర్మ చేత ఆ అసురుడి యొక్క హననము, సంహరించడం అనేది జరిగిపోగా, ఆ తర్వాత ఒకానొక రోజు కంసాయ అథ ఆహ భగవాన్ నారద దేవదర్శన. దేవదర్శన అంటే భవిష్యత్తుని దర్శించగలిగిన వాడు, దివ్య నేత్రాలు కలిగిన వాడు, దివ్యమైనటువంటి సమాచారాన్ని అంతా ఎప్పుడు ఏం జరుగుతుందో భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి భగవాన్ నారద, దేవర్షి అయినటువంటి భగవత్స్వరూపుడైనటువంటి నారదు మహర్షి కంసాయ అథ ఆహ, కంసాయ ఆహ, కంసుడితో ఆహా అనే పదానికి అర్థం పలికెను, చెప్పాను అన్నారు. మధ్యలో అధ అనేది అటు తర్వాత, అటు పిమ్మట. ఇటు పిమ్మట అంటే అట్లా ఆ విధంగా అరిష్టాసురుడు అనేటువంటి వాడు మరణించిన తర్వాత, కృష్ణ పరమాత్ముడు ఆ విధంగా అరిష్టాసురుడిని సంహరించిన తర్వాత నారద మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి, కంసుడి దగ్గర ఎక్కడ ఇది? మధురలో. ఆ మధురలో కంసుడి దగ్గరికి వచ్చి స్వయంగా నారదుడు చెప్పవలసినటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసి వెళ్తున్నాడు. ఏమయ్యా కంస, బాగున్నావా? అది సరే గాని అప్పుడెప్పుడో ఆ ఆకాశవాణి పలికినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడే రావటం, ఈ మధ్యలో ఏం జరిగింది అనేటువంటిదంతా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాడు. యశోదాయాః సుతాం కన్యాం దేవక్యాః కృష్ణమేవ చ రామం చ రోహిణీ పుత్రం వసుదేవేన బిభ్యత. పేపర్ లీక్ చేసి వెళ్ళిపోతున్నాడు, క్వశ్చన్ పేపర్ లీక్ చేసి. యశోదాయాః సుతాం కన్యాం, అది సరేనయ్యా, నువ్వు ఆ రోజు సరే ఆకాశవాణి పలికింది సరే, ఆ తర్వాత వీళ్ళిద్దరిని చెరసాలలో పెట్టావు, దేవకి వసుదేవుని, బానే ఉంది, బానే చేసుకుంటున్నావులే అని చెప్పి అనుకున్నాను. కానీ ఏమైంది? అష్టమ గర్భాన్ని నువ్వు రక్షించుకున్నావా లేదా? అది కూడా వచ్చి మళ్ళీ చెప్పాడు. అష్టమ గర్భం అంటే మొదటి నుంచే వెనక నుంచే నువ్వు లెక్కేసుకున్నావా సరిగ్గా అంటే? కంసుడు మళ్ళీ వాళ్ళందరినీ సంహరించేశాడు, పిల్లలందరినీ. సరే, 7వ గర్భం మాయమైపోయింది. 8వ గర్భమా చూస్తే ఆడపిల్ల. ఆడపిల్ల అంటే యోగమాయగా కనిపించింది కంసుడికి. ఉన్న సంఖ్యలు వేసిన సంఖ్యలు వేసినట్టే ఉన్నాయి, చెరసాలలో అందరూ బాగానే ఉన్నారు, మరి చూస్తే ఆడపిల్ల. ఇప్పుడు వచ్చి కదిలిస్తున్నాడు నారదుడు. యశోదాయాః సుతాం కన్యాం, అది సరే, నువ్వు ఆ రోజు కన్య అనుకున్నావు, ఆ కన్య ఎవరో కాదయ్యా, యశోద యొక్క సుత. సుత అంటే కుమార్తె. ఆ రోజు నీకు మాయమైపోయినటువంటి యోగమాయ ఎవరైతే పలికిందో, కృష్ణుడు అక్కడ జీవించే ఉన్నాడు, నీ మరణం తప్పదురా అబ్బాయి అని చెప్పి ఆ యోగమాయ ఏదైతే కన్య పలికిందో, ఆ కన్య దేవకికి పుట్టిన కన్య కాదు, కానీ చెరసాల్లోకి వచ్చింది. ఎవరి పిల్ల? యశోద యొక్క పిల్ల. అక్కడెక్కడో వ్రజంలో ఉన్న యశోద యొక్క పిల్ల, ఆమె ఇక్కడికి వచ్చింది. ఆ విషయం చెప్పాడు. ఇప్పటిదాకా చుట్టూ వీక్కుంటున్నాడు, ఆ పిల్ల దేవకికి పుట్టినటువంటి పిల్ల అనుకుంటున్నాడు కంసుడు, ఈ పిచ్చి కంసుడు. కానీ ఇప్పుడు చెప్తున్నాడు నారదుడు వచ్చి, యశోదకి పుట్టిన పిల్ల ఆమె. మరి దేవక్యా కృష్ణమేవచ ఏవచ ఏవచ, దేవకీ దేవికి పుట్టినటువంటి బిడ్డ కృష్ణుడే, అంతే, ఇంకెవరు లేదు. నువ్వు అమ్మాయి అనుకునేవు, కృష్ణుడే పుట్టాడు. రామం చ రోహిణీ పుత్రం, రాముడు అంటే అక్కడ బలరాముడు. రోహిణీ పుత్రుడైనటువంటి రాముడు నాడు చూసావా, ఆ బలరాముడు రోహిణికి పుట్టినటువంటి వాడు, రోహిణీ గర్భం నుంచే పుట్టాడు. ఎవరికి? వసుదేవేన, వసుదేవుడి వల్ల పుట్టింది, వసుదేవుడి వల్ల. కానీ ఇక్కడ దేవకి గర్భం నుంచి అక్కడ గర్భ మార్పిడి చేసింది ఎవరు అంటే ఆ పైన దేవత అమ్మవారు చేశారు, యోగమాయ. కాబట్టి దేవకి వసుదేవుల సంతానమైనా సరే అక్కడ రోహిణి గర్భంలో ప్రవేశపెట్టి రోహిణి ద్వారా పుట్టినటువంటి వాడు బలరాముడు. కానీ నీకు భయపడినటువంటి వసుదేవుడు, బిభ్యత వసుదేవేన, బిభ్యత అంటే భయపడిన, నీకు భయపడినటువంటి వసుదేవుడు, నువ్వెక్కడ ఆ దేవకిని చంపేస్తావో, పిల్లని చంపేస్తావో అని భయపడిపోయినటువంటి వసుదేవుడు న్యస్తౌ స్వమిత్రే నందే వయ్యాభ్యాం తే పురుషా హతాః. న్యస్తౌ స్వమిత్రే నందే, తన మిత్రుడైనటువంటి నందుడి దగ్గర న్యస్తంగా ఈ పిల్లల్ని ఉంచాడు. న్యస్తము అనే పదానికి ఏంటంటే కొన్నాళ్ళు అట్టి పెట్టి తర్వాత మళ్ళీ తెచ్చుకునేటువంటి వస్తువులు కానీ వ్యక్తులు కానీ ఏదైతే ఉంటుందో దాన్ని న్యాసము అంటారు, న్యాసంగా ఉంచడం అంటారు. తమ వస్తువుల్ని కొన్నాళ్ళు అక్కడ పెట్టి మళ్ళీ తెచ్చుకోవడం, దాన్ని న్యాసం. అట్లా న్యస్తౌ ఉంచెను, న్యాసంగా ఉంచాడు, న్యాసంగా ఉంచబడేది న్యస్తం. ఎవరి ఇంట్లో పెట్టాడయ్యా అంటే తన మిత్రుడైనటువంటి నందుడి ఇంట్లో పెట్టాడు.
నంద యశోదల ఇంట్లో ఎవరిని పెట్టాడంటే అటు బలరాముణ్ణి కృష్ణుడిని పెట్టాడు. అక్కడి నుంచి ఇదిగో యోగమాయని తీసుకొచ్చాడు ఏమీ తెలియనట్టు. ఎవరయ్యా అంటే వసుదేవుడు తెచ్చాడయ్యా. ఆ వసుదేవుడిని ఇంకా నువ్వు అక్కడే పెట్టుకున్నావు, చక్కగా అంతఃపురంలో పెట్టుకుని పూజిస్తున్నాడు కంసుడు. దేవకి వసుదేవులు ఇద్దరు అక్కడే ఉన్నారు, కారాగారంలో లేరు వాళ్ళు. ఆ తర్వాత వదిలిపెట్టేశాడు. ఎప్పుడు యోగమా ఎప్పుడైతే అదృశ్యమైపోయిందో ఆ తర్వాత వాళ్ళ యొక్క శక్తి తెలుసుకుని అప్పుడే కారాగారం నుంచి వసుదేవుడిని దేవకిని వదిలిపెట్టేశాడు. కానీ బయటికి పంపించలే, ఎక్కడికి విడిచిపెట్టలా, ఉంచాడు. ఏమో ఏం జరుగుతుందో, ఆకాశవాణి పలికిందిగా, మళ్ళీ ఎప్పుడు గర్భం ధరిస్తుందో ఏమో చూద్దాం అన్నట్టుగా అట్టి పెట్టాడు. ఇక్కడ మాత్రం నారదుడు చెప్తున్నాడు, న్యస్తౌ స్వమిత్రే నందే వై, ఎవరి వలనైతే నీ రాక్షసులు, నువ్వు పంపించబడినటువంటి రాక్షసులందరూ చంపబడ్డారో వాళ్ళు అక్కడ పెరుగుతున్నారంట. యాభ్యాం, యాభ్యాం అనేది ద్వివచనం. ఏ ఇద్దరు పిల్లల వలనైతే, ఏ బలరామకృష్ణుల వలనైతే తే పురుషాహ, నువ్వు పంపించినటువంటి చెంచాలు అసురులు ఎవరైతే ఉన్నారో, పనికి మాలినటువంటి రాక్షసులు, ఆ పోతన దగ్గర నుంచి లెక్కేసుకుంటే ఎంతమంది ఎంతమంది ఎంతమంది, ఓ అట్లాంటి వాళ్ళందరినీ బాల్యంలో చిన్నప్పటి నుంచి ఆ రాక్షసులు అందరినీ కూడా యాభ్యాం, ఏ మహానుభావుల వలనైతే, ఏ బలరామకృష్ణులు అయితే హతాహ చంపబడ్డారో అటువంటి వాళ్ళు నందుడి ఇంట్లో పెరిగి పెద్దవాళ్ళు అయ్యారయ్యా. నువ్వు ఇక్కడే కూర్చున్నావు ఇంకా 8 ఏళ్ల నుంచి, ఇప్పటికే 8 ఏళ్ళు అయిపోయింది, ఈ మాత్రం కనిపెట్టలేకపోయావా? నీ పక్కనే ఉన్నా కూడా. అరే రే, ఏమిటి కంస ఇట్లా ఉందో నీ పరిస్థితి. నిశమ్య తద్భోజపతి, ఆ మాట వినేటప్పటికీ, నిశమ్య అంటే ఆలకించి విని, నారదుడు చెప్పినటువంటి ఆ రహస్యాన్ని వినేటప్పటికీ తద్భోజపతి, భోజపతి అయినటువంటి ఆ కంసుడు కోపాత్ ప్రచలితేంద్రియ, కోపాత్ ప్రచలిత ఇంద్రియ, ఇంద్రియాలు ఒక్కసారిగా కోపించి కనుగుడ్లు మొత్తం అంతా ఎర్రగా చేసుకుంటూ కోపంతో ఒక్కసారి ఊగిపోతూ ఆపుకోలేక వెంటనే కత్తి తీసి, ఎక్కడున్నాడు ఆ వసుదేవుడు, నన్ను మోసం చేస్తాడంటూ వసుదేవుడిని సంహరించాలనేటువంటి కోరికతో బయలుదేరాట. నిశాతమసి ఆదత్త వసుదేవ జిఘాంసయ నివారితో నారదేన తత్సుతౌ మృత్యుమాత్మనః. అంత కోపం వచ్చేసింది వసుదేవుడి మీద. ఇప్పటిదాకా నేను వసుదేవుడి ఫస్ట్ నుంచి ఎప్పుడు దేవకీ వసుదేవుని రథం మీద పెట్టుకుని ఊరేగంతో రథసారథ్యం కంసుడు చేస్తూ అలా బయలుదేరినప్పుడు ఆకాశవాణి పలికినప్పుడు ఆకాశవాణి పలుకులు విని దేవకిని చంపబోతుంటే వసుదేవుడు చెప్పిన ఒకే ఒక్క మాటతో ఆగిపోయాడు. ఇది బానే ఉంది కదా అంటున్నాడు. ఆకాశవాణి చెప్పింది దేవకిని కాదు కదా, దేవకికి పుట్టినటువంటి బిడ్డలు నీకు అరిష్టమని చెప్పారు. కాబట్టి బిడ్డలు పుట్టాక నీకు ఇచ్చేస్తా కదా భయ్యా, ఆమెను ఎందుకు చంపుతావు ఆడబిడ్డని? స్త్రీహత్య మహాపాపం, అందులో నువ్వు క్షత్రియుడి, పైగా అందరూ చూస్తున్నారు నీ వంకే, తప్పు కదా అన్నట్టుగా వసుదేవుడు కాస్త చల్లబరిచాడు. ఆ మాటతో వెనక్కి తగ్గాడు. పైగా అప్పుడే పెళ్ళయింది. దాంతో వసుదేవుడి మీద ఉన్నటువంటి గౌరవంతో పైగా ఇంకో నమ్మకం కలిగింది. పుట్టిన పిల్లలందరినీ తెచ్చిచ్చాడు వసుదేవుడు. అక్కడ ఇంకో నమ్మకం కలిగింది వసుదేవుడి మీద. అలా నమ్ముతూ వచ్చినటువంటి వసుదేవుడు ఈ విధంగా చేస్తాడా నన్ను అనేటువంటి కోపంతో ఒక్కసారిగా నిశాతం అసి, అసి అంటే ఖడ్గం, కత్తి, అసి అంటారు. నిశాతమసి మంచి పదునైనటువంటి కత్తిని తీసి ఆదత్త వసుదేవ జిఘాంసయ, వసుదేవుణ్ణి జిఘాంసం, సంహరించడం కోసం. జిఘాంసం అంటే సంహరించుట. ఆ వసుదేవుణ్ణి సంహరించాలనే కోరికతో పదునైనటువంటి వాడి అయిన కత్తి తీసి ఒక్కసారిగా ఆ వసుదేవుడున్న మందిరానికి వెళ్ళబోతూ ఉంటే నారదుడు కాస్త మళ్ళీ శాంతింపజేశాడు కొన్ని మాటలు చెప్పి. నివారితో నారదేన, నారదేన నివారిత, నారదుడి చేత నివారించబడి ఆగిపోయాడు, మళ్ళీ శాంతించబడ్డాడు. ఎందుకని? తత్సుతౌ మృత్యుమాత్మనః. ఎవరెవరే నువ్వు వాడిని చంపుతానంటే నీ మృత్యువు ఎప్పుడో వచ్చే మృత్యువు రేపే వస్తుంది. ఎవరయ్యా అంటే తత్సుతౌ, వాళ్ళ కుమారుడు, వసుదేవుడికి పుట్టినటువంటి కుమారుడు. నువ్వు 4 రోజులు బతికేది ఒక్క రోజులోనే వస్తావు, పెట్టుకోమాక అట్లాంటి ఆయన జోలికి వెళ్ళమాకరా అబ్బాయి. తత్సుతౌ, ఆ కుమారులిద్దరు, ఆ వసుదేవుడికి పుట్టినటువంటి కుమారులిద్దరు మృత్యుమాత్మన, ఆత్మనః మృత్యు, నీ మృత్యువు వాళ్ళు అని నారదుడు మళ్ళీ ఇంకోసారి రూఢి చేసి పారేశాడు, ధృవీకరించాడు, సర్టిఫై చేశాడు. ఆకాశవాణి పలికింది. ఆ బలరామకృష్ణునిద్దరు నీ మృత్యువులు అన్నప్పుడు ఆ బలరామకృష్ణునికి అన్నటువంటి వసుదేవుని నువ్వు ఈ రోజు సంహరిస్తే ఇక నీ మృత్యువు ఎంతసేపట్లో ఉంటుంది? నువ్వు నిమిషాలు లెక్కేసుకోవడమే. కాబట్టి శాంతించు శాంతించు అంటూ శాంతింపజేశాడు. జ్ఞాత్వా లోహమయై పాశైర్బబంధ సహ భార్యయ
ప్రతియాతే తు దేవర్షౌ కంస ఆభాష్య కేసినం. వెంటనే అప్పటిదాకా బంధనాలు లేకుండా చక్కగా స్వేచ్ఛగా వదిలిపెట్టినటువంటి దేవకీ వసుదేవుణ్ణి అప్పుడు బంధించాడు కంసుడు. జ్ఞాత్వా, ఆ విషయం తెలుసుకుని వెంటనే ఇప్పుడు పొరపాటు చేయకూడదని చెప్పి లోహమయై పాశై పబంధ. లోహమయం మంచి ఇనప సంఖ్యలు తీసుకొచ్చి ఆ పాశములతో, ఆ బంధనాలతో భార్యయా సహ బబంధ. దేవకీదేవి, వసుదేవుని భార్య అయినటువంటి దేవకీదేవితో పాటుగా బబంధ, బంధించి పారేశాడు కంసుడు. చెరసాలలో పెట్టి నిర్బంధించాడు. ఎట్లా అంటే లోహమయై పాశై, వాడి పదున బాగా దృఢమైనటువంటి సంఖ్యలతో. ఆ తర్వాత నారద మహర్షి చేయవలసిన ఘనకార్యం చేశాడు. ఇక వెళ్ళిపోతున్నాడు. ఇంతకాలం ఎందుకు చెప్పలేదు, ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదు, 7 ఏళ్ళు గ్యాప్ ఇచ్చాడు, 8 ఏళ్ళు గ్యాప్ ఇచ్చాడంటే ఇదిగో మధ్య మధ్యలో ఉండేటువంటి అసురులు వెళ్ళవలసినటువంటి వాళ్ళు, కృష్ణుడి చేత విముక్తి పొందవలసిన వాళ్ళు, మోక్షం పొందవలసిన వాళ్ళు, వాళ్ళందరూ రావాలి కదా. వాళ్ళందరికీ కొంచెం ముందు చిన్న చిన్న డోసులు అయిపోయిన తర్వాత అప్పుడు సర్జరీకి వెళ్ళాలి. కాబట్టి అసలైనటువంటిది ఇప్పుడు అంటే కంసుడిగా పంపించవలసినటువంటి వాళ్ళందరూ అయిపోయారు. తర్వాత కంసుడి వంతు వచ్చింది. వచ్చే ముందు పేపర్ లీక్ చేశాడు వంతు. ప్రతియాతేతు దేవర్షౌ కంస ఆభాష్య కేసినం. ఎప్పుడైతే దేవర్షి అయినటువంటి నారదుడు ప్రతియాతి అంటే తిరిగి వెళ్ళిపోగా, తన లోకానికి తాను వెళ్ళిపోగా దేవర్షి నారదుడు, అప్పుడు కంసుడు కేసినం ఆభాష్య, కేసినం అంటే కేసి అనేటువంటి రాక్షసుడిని రప్పించి ఆభాష్య ఈ విధంగా పలుకుతున్నట్ట. కేసి అనేటువంటి రాక్షసుని పిలిపించి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎక్కడికి పంపిస్తున్నట్ట? ప్రేషయామాస హన్యేతాం భవతా రామకేశవౌ తతో ముష్టిక చాణూర శల తోశలకాదికాం. శలుడు, తోశలుడు అనేటువంటి వాళ్ళు రాక్షసుల పేరు, అసురుల పేరు. ఇంకా చెప్పాలంటే మల్ల వస్తాదుల్లో కొంతమంది రాక్షస అనుచరులే బాగా వస్తాదు. చాణూరుడు, ముష్టికుడు, శలుడు, అలాగే తోశలుడు, ఈ నలుగురు మల్ల యోధుడు. అంతకంటే ముందు ఏం చేశాడే అంటే ఈ కేసి అనేటువంటి రాక్షసుని ముందు పంపించాడు. ఏమని? ప్రేషయామాస, ఏమని పంపించాట? హన్యేతాం భవత, నీ చేత ఆ రామకేశవులు ఇద్దరు, బలరామకేశవులు అనేటువంటి ఇద్దరు కూడా వాళ్ళు నా కళ్ళు తప్పి వ్రజంలో పెరుగుతున్నారు. ఆ పెరుగుతున్నటువంటి వాళ్ళిద్దరిని కూడా హన్యేత, నువ్వు సంహరించిరా అని చెప్పి కేసి అనేటువంటి రాక్షసుని ముందుగా పంపించాడు. అంటే వృషభాసుడు తర్వాత చంపబట్టానికి సిద్ధంగా ఉన్నవాడు కేసి అనేటువంటి రాక్షసుడు. తర్వాత వాడి టికెట్ అయిపో. తతో ఆ తర్వాత ముష్టిక చాణూరుడు, శలుడు, తోశలుడు మొదలైనటువంటి మల్ల యోధుల్ని కూడా పిలిపించాడు. పిలిపించి వాళ్ళతో పాటుగా అమాత్యాన్ హస్తిపాంశ్చైవ సమాహూయాః భోజరాట్ భోభో నిశమ్యతాం ఏతద్ వీరచాణూర ముష్టికౌ అన్నారు. ఆ మల్ల యోధులు నలుగురిని పిలిపించాడు. అమాత్యులు అంటే మంత్రులు అని, ముఖ్యమైనటువంటి మంత్రుల్ని పిలిపించాడు. హస్తిపాంశ్చైవ, పా అంటే రక్షించేవాడు, హస్తిపా అంటే ఏనుగుల్ని రక్షించేవాడు, మావటివాడు. దాంట్లో ముఖ్యమైనటువంటి ఏనుగు, ప్రధానమైనటువంటి ఏనుగు వీళ్ళ దగ్గర ఒకటి. అది భూమండలం మీదే అత్యంత ప్రసిద్ధమైనటువంటి ఏనుగు. అటువంటి భద్రగజం, అటువంటి కువలయాపీడం అనేటువంటి ఏనుగుకి మావటివాడుగా ఉన్నటువంటి వాళ్ళని పిలిపిస్తున్నాడు అక్కడ. అట్లాంటి హస్తిపాంశ్చైవ, ఆ కువలయాపీడానికి మావటివాడైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించారు. అమాత్యాన్ హస్తిపాంశ్చైవ సమాహూయ ఆహ భోజరాట్. భోజరాట్ అంటే కంసుడు, ఆ మధురా నగరానికి, భోజనగరానికి అధిపతి అయినటువంటి కంసుడు సమాహూయ వాళ్ళందరినీ రప్పించి ఆహ్వానించి ఆహా అనే పదానికి అర్థం పలికెను. ఈ విధంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు? భో భో, భో అనేది సంబోధన వాచకం, పోయి. నిశమ్యతాం ఏతద్ వీరచాణూర ముష్టికౌ, ఓ వీరులారా. ఎట్లాంటి వాళ్ళు? చాణూర ముష్టికులు, వీళ్ళిద్దరు కూడా మల్లయోధుల్లో వీరులైనటువంటి ఓ వీరులారా, నిశమ్యతాం, నేను చెప్పేది జాగ్రత్తగా ఆలకించండి, శ్రద్ధగా వినండి. నందవ్రజే కిలాసాతే సుతావానక దుందుభే రామకృష్ణౌ తతో మహ్యం మృత్యు కిల నిదర్శితః. నాకు మృత్యుగా
నిదర్శిత నిరూపించబడినటువంటి రామకృష్ణులు అనేటువంటి ఇద్దరు, బలరామకృష్ణులు అనేటువంటి వాళ్ళు నందవ్రజే కిల ఆసాతే, నందవ్రజంలో నివసిస్తున్నారు, అక్కడ పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఆసాతే నివసతే అని అర్థం. నందవ్రజంలో పెరుగుతున్నారు, వృద్ధి చెందుతున్నారు. ఎవరు వాళ్ళంటే మత్యం మృత్యు కిల, నాకు మృత్యువు, నా పాలిట మృత్యువులు అని చెప్పి నిర్దేశించబడినటువంటి వాళ్ళు. వీళ్ళ వల్ల నా మృత్యువు కలుగుతుందని చెప్పి నిదర్శిత నిరూపించబడినటువంటి వాళ్ళు. ఎవరి కుమారులు వీళ్ళు? సుతౌ, ఇక్కడ ఈ పదాన్ని పట్టిస్తే సుతౌ ఆనక దుందుభే. ఆనక దుందుభి అనే పదానికి అర్థం వసుదేవుడు. వసుదేవుడి యొక్క జనన సమయంలో పుట్టినటువంటి క్షణంలో ఆకాశమునందు చక్కగా దుందుబులు మోగటం వలన ఆయనకి వసుదేవుడికి ఆనక దుందుభి అని పేరు. దుందుబులు మోగటం కాబట్టి ఇక్కడ సుతౌ, సుత అంటే ఏకవచనం, సుతౌ అంటే ఇద్దరు కుమారులు అని, సుతా అంటే బహువచనం. ఇక్కడ ఇద్దరు కుమారులే, బలరామకృష్ణ ఇద్దరే కాబట్టి సుతౌ ఆనక దుందుభే. ఆ వసుదేవుని కుమారులైనటువంటి బలరామకృష్ణ ఇద్దరు కూడా ఆ నందవ్రజంలో, బృందావనంలో నివసించి అక్కడ వృద్ధి చెందుతున్నారు, పెరుగుతున్నారు. వాళ్ళు నా పాలిట మృత్యువులని చెప్పి నిరూపించబడింది. కాబట్టి మీరేం చేస్తారంటే ఆ కంసుడు చెప్పినటువంటి ఏ ప్రణాళిక అయితే ఉందో ఆ ప్లాన్ ప్రకారం చేస్తున్నారు వాళ్ళు. ఏంటంటే ఎలాగైనా సరే నేను వాళ్ళని ఈ నగరానికి తెప్పిస్తాను. ఆ బలరామకృష్ణుని తెప్పించడం కావలసిన ఏర్పాట్లు చేస్తాను. ఒక వేడుకను అడ్డం పెట్టుకుని, ఒక యాగం అడ్డం పెట్టుకుని ఆ యాగం కోసం రండి అని చెప్పి పిలిపిస్తాను. ఆ వచ్చే సమయంలో మీరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, అంటే స్టెప్ బై స్టెప్, అంటే ఒక హద్దు దాటితే ఇంకో హద్దు దగ్గర, ఇంకో హద్దు దాటితే ఇంకో హద్దు దగ్గర ఈ బలరామకృష్ణుని సంహరించేసేయండి అని చెప్పి చెప్తున్నారు. భవద్భ్యామిహ సంప్రాప్తౌ హన్యేతాం మల్ల లీలయా మంచాః క్రియంతాం వివిధాః మల్లరంగ పరిశ్రితాః పౌరా జానపదా సర్వే పశ్యంతు స్వైర సంయుగం. భవద్భ్యాం, భవద్భ్యాం అంటే మీ చేత, ఈ చాణూర ముష్టికులైనటువంటి ఈ మల్లయోధుల చేత ఇక్కడికి సంప్రాప్తో తీసుకురాబడినటువంటి ఆ యోధులు, పిల్లలు, వాళ్ళంతా బలరామకృష్ణులు, 8 ఏళ్ల వాళ్ళు, 9 ఏళ్ల వాళ్ళు. అట్లాంటి ఆ బలరామకృష్ణుల్ని మీరు మల్ల లీలయ్యా, మీ యొక్క మల్ల యుద్ధ నైపుణ్యంతో, మీకు వచ్చినటువంటి యుద్ధ విద్యా ప్రదర్శనలు ఏవైతే ఉన్నాయో వాటితో హన్యేత, వాళ్ళిద్దరిని సంహరించాలి. వాళ్ళు ఇక్కడికి వస్తారు, తీసుకురావడం జరుగుతుంది. తెచ్చేటువంటి పనిలో ఆల్రెడీ ఇద్దరు వెళ్ళారు. కేసి అనేటువంటి రాక్షసుడు అక్కడే సంహరించడానికి ప్రయత్నానికి వెళ్ళాడు. అక్రూరుడు అనేటువంటి మహానుభావుని నేను పంపిస్తాను, దానికి తగ్గ తతంగము చేయిస్తా. అయితే మీ మల్ల యుద్ధంలో సంహరించడానికి చక్కగా మీరు రంగస్థలము, అలాగే మల్ల యుద్ధాన్ని ప్రదర్శన తిలకించడానికి ఏర్పాట్లు ఇవన్నీ సిద్ధం చేసుకోవడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. మంచాః క్రియంతాం వివిధాః, మంచాః అంటే ఆసనము, ఆడియన్స్ చూడటానికి గ్యాలరీలు చక్కగా అటు ఇటు మొత్తం అంతా ప్లే గ్రౌండ్ లో నిండిపోవడానికి అన్నట్టుగా. దేనికయ్యా ప్లే గ్రౌండ్? బలరామకృష్ణుని సంహరించడానికి కాదు, ఈ మల్లయోధులు, ఇంత మల్లయోధులు ఎలా చంపుతారా, పిల్లలు ఎలా చంపుతారా చూడటం కోసం. అది అంటే ఇంతటి వీరుల్ని బలరామకృష్ణులు ఎలా సంహరించారో ప్రజలందరూ చూడాలి. పౌరాహ జానపదాః, ప్రజలు, జానపదులు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా సర్వే పశ్యంతు స్వైర సంయుగం. ఆ మల్లరంగం చుట్టూతా ఏర్పాటు చేయబడి చక్కగా గ్యాలరీ లాగా స్టెప్ బై స్టెప్ ఆసనాలుగా మంచాలు, మంచము అంటే ఆసనం, కూర్చునేటువంటి ఆసనాలు. అక్కడ కూర్చున్నటువంటి పౌరులు, జానపదులు అందరూ కూడా మీ చేత సంహరించబడేటువంటి ఆ బలరామకృష్ణుని అందరూ తిలకించాలి. పశ్యంతు సర్వే స్వైర సంయుగం. ఆ యుద్ధ నైపుణ్యము మీరు చూపించే ఆ ప్రదర్శన వాళ్ళు ఏ విధంగా అంటే ఇది చూసి ప్రజలందరికీ ఒక గుణపాఠంలాగా మో కంసుడే అని భయపడిపోవాలి. తర్వాత అంతా రివర్స్ అవుతుంది, ఏమీ లేదు. అట్లా ఉండాలి అని చెప్పాను. ఇది ఆ కంసుడి యొక్క పన్నాగం. మహామాత్రత్వయా భద్ర రంగద్వార్యుపనీయత ద్విపః కువలయా పీడో జహితేన మమాహితౌ. మమ ప్లస్ ఆహితౌ, నా చేత పిలవబడుతున్నటువంటి వాళ్ళు, నా చేత ఆహ్వానింపబడుతున్నటువంటి ఆ బలరామకృష్ణుల్ని హే భద్ర, ఓ మిత్రుడా అని ఒక అర్థం. ఇంకోటి ఏంటంటే మహామాత్రత్వయా భద్ర, నువ్వు గొప్ప మావటివాడి,
మావటివాడు మహామాత్ర, ఎంతో పెద్ద పెద్ద భద్రగజాన్ని కూడా లొంగ తీసుకుని దాన్ని చక్కగా నువ్వు ఎలా చెప్తే అలా నడుచుకునేట్టు చేయగలవు. అటువంటి కువలయాపీఠం అనేటువంటి ఏనుగు ఏదైతే ఉందో ఆ భయంకరమైనటువంటి గజం అది. అంటే ఈ మావటివాడి యొక్క సంకేతాలతో అది ఏ విధమైనటువంటిది ప్రదర్శన అయినా చేస్తుంది. సంహరించేటువంటి సంకేతం ఇచ్చిందంటే యుద్ధంలో కూడా యుద్ధం చేసి సంహరించేస్తుంది. మొత్తం భూమండలం మీద ఏదైనా పెద్ద ఏనుగు ఉన్నది అంటే అది కువలయాపీఠం. భూమండలం మీద ఉన్న అత్యంత పెద్దదైనటువంటి ఏనుగు కువలయాపీఠం. అటువంటి ఏనుగుని ఈ బలరామకృష్ణుల మీద నువ్వు వాళ్ళని సంహరించేట్టుగా నువ్వు ప్రేరేపించు. రంగద్వార్యుపనీతం, రంగద్వారం ఎప్పుడు ఈ మల్ల యుద్ధాన్ని దాటుకుని వీళ్ళు వస్తే, చాణూర ముష్టికుని దాటుకుని కనుక వాళ్ళు వచ్చారు అంటే నువ్వు రంగద్వారం దగ్గరే ఉండి అక్కడ వాళ్ళని ఇదిగో ఏనుగుని పంపించు. ఏనుగు వాళ్ళని ఆ ఏనుగు కాస్త వాళ్ళని సంహరించాలి, అలా నువ్వు ప్రేరేపించు అని చెప్పాడు. ద్విపహ అంటే ఏనుగు. ప అంటే తాగటం. ద్వి అంటే రెండు రకాలుగా నీటిని తాగేది ఏదైతే ఉంటుందో దాన్ని ద్వీపము అంటారు. నీటిని రెండు రకాలుగా తాగుతుంది, తొండంతోనూ ఆ తొండంతో పాటుగా నోటితోనూ తీసుకుంటుంది. కాబట్టి రెండు రకాలుగా తాగేదాన్ని ద్వీపము అంటారు. అట్లాంటి కువలయాపీఠం అనేటువంటి ఏనుగుని తేన జహి మమాహితౌ, నా చేత పిలిపించబడుతున్నటువంటి ఆ బలరామకృష్ణుడు తేన ఆ ఏనుగు చేత జహి సంహరించబడుగాక, దాంతో ఆ ఏనుగు చేత నువ్వు వాళ్ళని సంహరించేసి అని చెప్పి ప్రేరేపిస్తున్నాడు ఇక్కడ మావటివాడు. అంతేకాకుండా అయితే బలరామకృష్ణుల్ని ఏ వంక పెట్టుకుని తీసుకురావాలి ఇక్కడికి? కాబట్టి దానికి కూడా ఒక ప్రణాళిక రచించాలి. ఏదో ఒక చక్కగా యజ్ఞం చేస్తున్నట్టుగా, ఉత్సవం చేస్తున్నట్టుగా, ఒక వేడుక చూడటం కోసం అన్నట్టుగా బలరామకృష్ణునితో పాటు ప్రధానమైనటువంటి యాదవ వీరుణ్ణి, నందులు మొదలైనటువంటి వాళ్ళని కూడా పిలిపించుకుని వచ్చేట్టుగా అక్రూరుని పంపించాలి. కాబట్టి అట్లాంటి ఉత్సవం, ఒక వేడుక సిద్ధం చేస్తున్నాడు కంసుడు. ఆరభ్యతాం ధనుర్యాగః చతుర్దశ్యాం యథావిధి విశసంతు పశూన్మేధ్యాన్ భూతరాజాయ మీఢుషే. ఆరభ్యతాం ధనుర్యాగం, ధనుర్యాగం అనేటువంటి ఒక యాగాన్ని ఆరంభించాడు. రాబోతున్నటువంటి చతుర్దశి రోజున యథావిధిగా శాస్త్రోక్తంగా చతుర్దశి నాడు ప్రారంభించండి అంటూ మొదలుపెట్టాడు. ఇది వీడే పెట్టుకున్నాడు వీడిపోవటానికి. ఆరభ్యతాం ధనుర్యాగం, కాబట్టి ఆ చతుర్దశి రోజున యథావిధిగా శాస్త్ర ప్రకారంగా ధనుర్యాగాన్ని ప్రారంభించండి. ఆ యాగంలో అనేకమైనటువంటి భూతరాజు అంటే పశుపతి, పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి విధంగా, ఆ వీరభద్రుడికి కాలభైరవుడికి ఇష్టమైనటువంటి విధంగా పశూన్ మేధ్యాన్ విశసంతు, పశూన్ మేధ్యాన్ అనేకమైనటువంటి పశువుల్ని ఇవ్వవలసినటువంటి బలి ఇవ్వటం కోసం అనేటువంటి ఏవైతే ఇవ్వాలో వాటిని విశసంతు సమర్పించండి. ఏవైతే బలిని సమర్పించాలో విశసంతు వాటిని సమర్పించండి. విశసంతు అంటే సమర్పించుట. ఎవరికి అంటే పరమేశ్వరుడికి సమర్పించండి. కాబట్టి యజ్ఞం యథావిధిగా శాస్త్రబద్ధంగా చేయండి. ఈ యజ్ఞానికి మనం వాళ్ళని ఆహ్వానించాలి. యజ్ఞం వంకతో వాళ్ళు రావాలి. ఒక చోట యజ్ఞం జరుగుతుందంటే అనేక ప్రాంతాల నుండి ఎంతో మంది వస్తారు. అట్లా ఈ వ్రజంలో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు రావాలి. దాంట్కి రావటం కోసం అని చెప్పేసి, ఈ యజ్ఞాన్ని ఆహ్వానం పలకడం కోసం అని చెప్పి యదువంశంలో పెద్దవాడైనటువంటి వాడు, వసుదేవుడి కంటే పెద్దవాడైనటువంటి వాడు ఉన్నాడు. కంసుడి దగ్గరే ఉద్యోగం చేస్తున్నాడు. అతడి పేరు అక్రూరు. ఆ అక్రూరుని పంపిస్తున్నాడు ఇప్పుడు. ఇత్యాజ్ఞాప్యార్థతంత్రజ్ఞః ఆహూయ యదుపుంగవం గృహీత్వా పాణినా పాణిం తతో అక్రూరమువాచః. ఇత్యాజ్ఞాప్య అర్థతంత్రజ్ఞః, అర్థశాస్త్రము, తంత్రజ్ఞము అంటే రాజనీతి. అర్థతంత్రజ్ఞః సకల ఆర్థిక శాస్త్రము, రాజనీతి అన్ని క్షుణ్ణంగా తెలిసినటువంటి వాడైనటువంటి యదుపుంగవః, యదువంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు, గొప్పవాడు, పరమ భాగవతోత్తముడైనటువంటి అక్రూరం ఉవాచ. పరమ భాగవతోత్తముడైనటువంటి వాడు, రాజనీతి అంతా తెలిసినటువంటి వాడు, అటువంటి యదువంశ శ్రేష్ఠుడైనటువంటి అక్రూరుని ఆహూయ పిలిపించాడు. అక్రూరుడు ఎక్కడున్నాడు?
వచ్చినటువంటి అక్రూరుణ్ణి పాణినా పాణిం గృహీత్వ, చేతిలో చెయ్యి వేసి మరి చక్కగా చేయి కలిపి షేక్ హ్యాండ్ ఇచ్చేశాడు. చేతిలో చేయి వేసి నువ్వు నాకు సహాయం చేసి పెట్టాలే అంటూ అప్పుడు కలిసింది ప్రేమ. గృహీత్వా పాణినా పాణిం తతో అక్రూరమువాచ. ఆ తర్వాత అక్రూరుడితో మెల్లగా అంటున్నాడు, భద్ర మిత్రమా, నువ్వు నా మేలు కోరేవాడివి, నువ్వు నా కోసం ఓ సహాయం చేయాలి. ఇక ఇక్కడి నుంచి ఇంకొక 13 శ్లోకాలు ఉన్నాయి. ఇవి రేపటి పాఠంలో చెప్పుకుందాం. ఇక ఇక్కడ మనం ముఖ్యంగా అక్రూరుడి సందర్భం వచ్చింది కాబట్టి అక్రూరుడి గురించి చెప్పుకోవలసింది ఒక అరగంట ఉంది. ఒక 30 నిమిషాలు 20 నిమిషాలు అక్రూరుడి గురించి పరమ భాగవతోత్తములు ఎక్కడైతే వస్తారో ఆ వచ్చిన చోట మనం తప్పకుండా ఒక బ్రేక్ వేయాలి. అంతేగాని స్కిప్ చేసి వెళ్ళిపోకూడదు వాళ్ళని వదిలిపెట్టి. కాబట్టి వాళ్ళని స్మరించుకుంటే భాగవతానికి సరైనటువంటి అర్థం. మనం చెప్పుకునేది భాగవతం చదివేది ఈ అసురులు వాళ్ళని సంహరించడం ఇవి వాటి దగ్గర వివరించక్కల. ఇట్లాంటి భాగవతోత్తముల దగ్గర మనం వివరించుకుంటూ వెళ్తే అది కాస్త వంట పడితే మనకి పుణ్యం కలుగుతుంది. కాబట్టి నాకు చేతనైనంత తర్వాత వచ్చే క్లాసులో అక్రూరుల మహానుభావుడైన భాగవతోత్తముడి గురించి నేను ప్రస్తావిస్తాను. ఆ తర్వాత 13 శ్లోకాలు ముందుకు వెళ్దాం. దాంతో ఈ అధ్యాయం పూర్తి చేసుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.